హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్ 30. ఈరోజు మనమైతే కర్తాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ 24 hours మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనకు సెప్టెంబర్ 10 వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవుతుందని అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఇక్కడ మనమైతే చూడొచ్చు, వెల్డింగ్ వర్కర్స్ అయితే వినాయకునికి సంబంధించిన ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నారు. వీళ్ళైతే 24/7 అయితే వర్క్ చేస్తున్నారంట. ఈ ప్లేస్లో మనం మన చైర్మన్ వాళ్ళ బ్రదర్ని అయితే వినయ్ కుమార్ గారిని అయితే కలిసాము. ఆ వినయ్ కుమార్ గారు మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నారు, ఏ టైంకి అవుతుంది, ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, మనకి కన్స్ట్రక్షన్ వర్క్ దేనివల్ల డిలే అయింది, ఇంకా ఎందుకు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మొత్తం మనకు వినయ్ కుమార్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి వినండి. వినాయకుని 1954 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ పిలుపు ప్రకారం శంకరయ్య ముదిరాజ్ గారు ఈ ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేశారు. అట్లా చేసుకుంటూ 94లో చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు 94 ఆయన చనిపోయిన తర్వాత మా ఫాదర్ సుదర్శన్ గారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత 2022లో చనిపోయిన తర్వాత రాజ్ కుమార్ అని మా బ్రదర్ ఆయన అట్లా కంటిన్యూ చేసుకుంటా మా ఫ్యామిలీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా దేవుని ఆశీర్వాదం వల్ల అది మేము చేసుకుంటూ వచ్చినాము ఇప్పటి వరకు. అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ వినాయకుని ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది. ఏదైనా కానీ భక్తులు ఇక్కడ వచ్చి మొక్కుకున్న మొక్కులు కానీ అన్నీ ఏదైనా నెరవేరుతుందని నేను మనవి చేస్తున్నాను. వినాయకుని అనంత చతుర్దశి రోజు స్టార్ట్ చేశాము. 25వ తారీఖు ఈ వినాయకుని కట్టెలు లేట్ అయింది కొద్దిగా. ఇప్పుడు వినాయకుని సెప్టెంబర్ 14 అంటే దగ్గర ఇప్పుడు ఈ 10 తారీఖు లోపల, సెప్టెంబర్ 10 లోపల కంప్లీట్ అవుతుంది వినాయకుని. ఇది శంకటహార మహాశక్తి గణపతిగా నెలకొల్పబడుతుంది. 1.5 కోటి ఖర్చు వస్తున్నది. ఇంకా వర్కర్స్ ఏదంటే ఫస్ట్ షెడ్ కార్పెంటర్ నర్సయ్య అని ఆదిలాబాద్ నుంచి వస్తారు వాళ్ళు. ఆదిలాబాద్ ఆ కార్పెంటర్ వర్క్ అయిపోయిన తర్వాత మచిలీపట్నం నాగుబాబు టీం వాళ్ళు వచ్చి వెల్డింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మద్రాస్ వాళ్ళు మళ్ళీ ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. ఒక్కొక్కరు మళ్ళీ ఇది అయిపోయినాక మట్టి అయిపోయినాక పెయింటింగ్ ఒక 15-20 మంది ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క వరకు ఒక్కొక్క టీం ఉంటుంది. వాళ్ళు వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇద్దరు కర్తాబాద్ వినాయకునికి చాలా సేవ చేశారు. వీరే కాదు, ఇంకా చాలామంది చాలా సేవ వీరందరి వల్లే మనం ప్రతి సంవత్సరం కర్తాబాద్ వినాయకుని దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్టయితే కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా అవుతున్నాయి కదా. ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే సోమానంద్ జ్యోతిర్లింగాన్ని అయితే పెడుతున్నారు. ఇక లెఫ్ట్ సైడ్లో అయితే కాళికామాతని పెడుతున్నారు. మనకు లాస్ట్లో అయితే అవుట్పుట్ అయితే తెలుస్తుంది. ఇక ఇదైతే లాస్ట్ కంప్లీట్ అయ్యేది మాత్రం సెప్టెంబర్ 10 వరకు అయితే 100% కంప్లీట్ చేస్తామని అయితే చైర్మన్ వాళ్ళ బ్రదర్ అయితే చెప్పారు. ఇక మనకు లాస్ట్లో అవుట్పుట్ ఇక్కడ ఫ్లెక్సీలో కనిపిస్తుంది కదా, సేమ్ అలా అయితే మనకు వచ్చేటట్లయితే చేస్తారు. ఇక ఈ 2026లో మన గణపతి పేరు వచ్చేసి పంచముఖ శంఖతార మహాగణపతి. ఇక ఫైనల్ లుక్ అయితే సేమ్ ఇలా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాగర్ బ్లాగ్స్ 30. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.